కర్మ సిద్ధాంతం అనగా వెరీ సింపుల్. ఫర్ సపోజ్ మనం ఏదో ఒక తినకూడని ఐటెం తిన్నప్పుడు దాని నుంచి వచ్చే రిఫ్లెక్షన్ మనకు నెక్స్ట్ డేనే కనపడుతుంది. అంటే అన్హెల్దీ మనం తీసుకున్నప్పుడు మన హెల్త్ ఎఫెక్ట్ అవ్వడం, దిస్ ఈజ్ కాల్డ్ కర్మ. అంటే ఇక్కడ సింపుల్. ఫర్ సపోజ్ మన యొక్క ఫ్రెండ్స్లో నెగిటివ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మన మీద నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంటే నెగిటివ్ ఫ్రెండ్ ఏదో ఒక విషయంలో మనకు దొరికిపోతే వాడి నుంచి వచ్చే ఎఫెక్షన్ అది మన మీద పడుతుంది. ఫర్ సపోజ్ నెగిటివ్ ఫ్రెండ్ మనకు ఏదో ఒక విషయంలో పోలీసులకు దొరికారనుకోండి, వాడి నుంచి మనం అసోసియేషన్ ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనల్ని కూడా జైల్లో వేసేస్తారు. దిస్ ఈజ్ కాల్డ్ కర్మ. అంటే కర్మలో మనకు యాక్షన్స్ మస్ట్ అండ్ షుడ్, దాని నుంచి వచ్చి రియాక్షన్స్ మస్ట్ అండ్ షుడ్. ఈ కర్మలో అంటే ఏమీ లేదు, పని. కర్మ చేయకుండా మనం మిల్లీ సెకండ్ కూడా మనం ఉండలేం. ఈవెన్ కర్మ చేయందే మనం బాడీని పోషించలేం, కర్మ చేయకుండా మనం ఏది కూడా ముందుకెళ్ళలేం. అంటే కర్మ చేయడం మస్ట్ అండ్ షుడ్, బట్ కర్మలోన గుడ్ కర్మ చేయడం అనేది మనకు పాజిటివ్ కింద వెళ్తుంది. అది కాకుండా మనం నెగిటివ్ థింగ్స్ చేసుకుంటూ వెళ్ళడమే నెగిటివ్ కర్మ. ఈ నెగిటివ్ కర్మల వల్ల మనకు జనరల్గా కర్మ ఫలమ్స్ నుంచి మనం ఎవరు ఎస్కెప్షన్ కాలేం. ఏదైనా మనం ఎక్సెప్షన్ ఉంటుంది, కానీ కర్మలో మొత్తం కంపల్సరీ దానికి మనం మనం దాని నుంచి గిఫ్ట్ అయినా తీసుకోవాల్సిందే, పనిష్మెంట్ అయినా తీసుకోవాల్సిందే. ఇక్కడ పనిష్మెంట్ సింపుల్. ఫర్ సపోజ్ దీంట్లో మనకు సమ్ ఇన్స్టంట్ కర్మలు కూడా ఉంటాయి. ఇన్స్టంట్ కర్మలు అంటే ఫర్ సపోజ్ మనం ఏదైనా ఒక రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఒక అరటిపండు తొక్క రోడ్డు మీద వేశారనుకోండి, సమ్ పర్సన్ ఎవరు ఎక్స్ అనే పర్సన్ వచ్చి తొక్క మీద కాలేసి జారి పడవచ్చు. అలా పడుతూ నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోతే నిన్ను అక్కడి నుంచి వచ్చి ఏదో ఒక వెహికల్ యాక్సిడెంట్ చేసేయచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్స్టెంట్ కర్మ. అంటే నువ్వు చేసిన ఒక మిస్టేక్ ఇన్స్టెంట్గా ఇంకొక మిస్టేక్ రూపంలో నీ మీద అటాక్ చెప్తుంది. ఇట్ మీన్స్ యాక్షన్కి రియాక్షన్స్ అనేది సమ్టైమ్స్ ఎగ్జాక్ట్ మేనర్లో వచ్చేస్తాయి. అది సమ్టైమ్స్ మనకేమైపోతాయంటే వీటిలో మనకు మీడియేటం కూడా ఉంటాయి. అంటే చేసిన కర్మ ఒక పర్సన్స్ నుంచి ఇంకో పర్సన్స్కి యాడ్ అవుతుంది. ఫర్ సపోజ్ ఏదైనా ఒక గాసిప్ ఒక పర్సన్స్ మీద చెప్పినప్పుడు ఆ పర్సన్ అదే గాసిప్స్ని ఇంకో పర్సన్స్కి యాడ్ చేసేటప్పుడు ఇంకోలాగా గాసిప్స్ మోసుకెళ్తారు. దిస్ ఈజ్ కాల్డ్ మీడియా కర్మ. అంటే మీడియా కర్మ మనకు అంత ఎగ్జాక్ట్గా రాకపోవచ్చు, కానీ స్లోగా మన మీద ఎఫెక్ట్ చూడడం మొదలెడుతుంది. దీనివల్ల మనం ఆటోమేటిక్గా కర్మలో ఇరుక్కుని పోతాం. నెక్స్ట్ థర్డ్ కేటగిరీలో మనకు డెబిట్ అండ్ క్రెడిట్ థింగ్స్ కూడా ఉంటాయి. డెబిట్ క్రెడిట్ థింగ్స్ ఏది లేదు, మనం చేసే పనులను బట్టి మనకు డెబిట్స్ క్రెడిట్స్ ఫార్మేషన్స్లో ఉంటాయి. ఫర్ సపోజ్ గుడ్ థింగ్స్ ఇట్ విల్ గుడ్, బ్యాడ్ థింగ్స్ ఇట్ విల్ బ్యాడ్. అంటే మెజారిటీ ఏది ఉంటుందో మనం యొక్క ఇన్స్టెంట్ థింగ్స్ కూడా అలా ఉంటాయి. ఫర్ సపోజ్ మనలో గుడ్ క్వాలిటీస్ ఉంటాయి, యు ఆర్ ఇన్ గుడ్ మూడ్. బ్యాడ్ సిచ్యువేషన్, బ్యాడ్ సరౌండింగ్స్, బ్యాడ్ కర్మలో నిమగ్నం అంటే దెర్ ఆర్ బ్యాడ్ డెబిట్స్. వీటి నుంచి ఎక్సెప్షన్ కావాలంటే సింపుల్, మన యొక్క ప్రొఫైల్ చూస్తే గుడ్ కర్మ బ్యాడ్ కర్మ రెండు డిసైడ్ చేసుకొని మన మీద వచ్చే యాక్షన్స్ కూడా అట్లే ఉంటాయి. దిస్ ఈజ్ కర్మ. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, సమ్టైమ్స్ మనకి ఏమైపోతాయంటే పాస్ట్ థింగ్స్లో, ఈవెన్ పాస్ట్ లైఫ్లో చేసిన కర్మలు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్స్ యాక్ట్ అవుతుంటాయి. అంటే ఏదైనా ప్రజెంట్ సిచ్యువేషన్లో మన ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నామంటే దట్ ఈజ్ కాల్డ్ అవర్ ప్రీవియస్ కర్మ. ఆ యొక్క ఇన్స్టెంట్లో వచ్చిన ఎఫెక్షన్ నుంచి మనం ఎక్సెప్షన్స్ ఉండదు, వాటికి మనం స్వీకరించాల్సిందే. ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అని ఆలోచించే అవసరం లేదు. దట్ ఈస్ కాల్డ్ కర్మ. యూ షుడ్ టేక్ యాజ్ ఎ ప్రాపర్ వే. డోంట్ దాని నుంచి మనం నెగిటివ్ కర్మ వచ్చింది కానీ భయపడిన అవసరం లేదు. నెగిటివ్ ఆర్ పాజిటివ్ కర్మ జరిగింది, జరిగిపోయింది. ప్రజెంట్ కర్మలో మనం గుడ్ చేస్తే అట్లీస్ట్ ఫ్యూచర్ మనకు గుడ్ అండ్ మోర్ వైబ్ సక్సెస్ఫుల్ పాత్గా ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ కర్మ.